ది ఒడిసీ రివ్యూ. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. ద ఒడిసీ కూడా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే 2026లో మోస్ట్ అవైటెడ్ ఫిలిం గా మారింది. గ్రీక్ మైథాలజీలో ఉండే ఈ లెజెండరీ ఎపిక్ ని నోలన్ తన సిగ్నేచర్ ఫిలిం మేకింగ్ తో ఎలా రీఇన్వెంట్ చేస్తాడో చూడాలని అందరూ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు. ఎంత అంటే ఐమాక్స్ టికెట్ 1 year బ్యాక్ ఓపెన్ చేసినా కూడా 1 hour లో మొత్తం హౌస్ఫుల్ అయ్యాయంత. అండ్ రిలీజ్ కి ముందు కాస్టింగ్ గురించి చాలా డిస్కషన్ జరిగింది, కానీ సినిమా చూసిన తర్వాత అవన్నీ కంప్లీట్లీ ఇర్రెలెవెంట్ అనిపిస్తాయి. చివరికి గుర్తుండిపోయేది డిబేట్ కాదు, మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ ఇంకా స్టోరీ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే ద ఒడిసీ ఓన్లీ మైథాలజీ అడ్వెంచర్ కాదు, ఇంటికి చేరుకోవడానికి ఒక మనిషి చేసే ఇంపాసిబుల్ జర్నీ. నోలన్ తన సిగ్నేచర్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ తో రివెంజ్, సాక్రిఫైస్, గిల్ట్, ట్రామా, హోప్, రిడెంప్షన్ ఇలాంటి ఎమోషన్స్ ని చాలా గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశాడు. స్టార్టింగ్ లో పెనలోపి టెలిమాకస్ పర్స్పెక్టివ్స్ తో నెరేటివ్ ని బిల్డ్ చేస్తాడు. స్టార్టింగ్ లో ఇది కొంచెం అన్ఫెమిలియర్ గా అనిపించిన సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతి థ్రెడ్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఒకసారి జర్నీ మూమెంటం అందుకున్నాక సినిమా వెనక్కి తిరిగి చూడదు. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నోలన్ పూర్తిగా ఈ సినిమాని ఐమాక్స్ 70mm కెమెరాతో షూట్ చేశాడు. సో ఐమాక్స్ స్క్రీన్ లో ఈ మూవీని చూస్తే ఓషన్ ల్యాండ్స్కేప్, ఆన్షియంట్ కింగ్డమ్స్, మౌంటైన్స్, కేవ్స్, బ్యాటిల్ ఫీల్డ్స్, ప్రతి ఫ్రేమ్, ప్రతి లొకేషన్ రియల్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. విఎఫ్ఎక్స్ ని కానీ గ్రీన్ స్క్రీన్ ని కానీ చూస్తున్నామనే ఫీలింగ్ ఎక్కడ రాదు. మెయిన్లీ సీ సీక్వెన్సెస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఈ సినిమాని చూసే ఛాన్స్ ఉంటే ఐమాక్స్ లోనే ట్రై చేయండి. అప్పుడే క్రిస్టోఫర్ నోలన్ విజన్ పూర్తిగా వర్కౌట్ అవుతుంది. IMAX 70mm 15 per film is the highest quality imaging format that's ever been devised. And so where it's possible to present the film that way, I like to, and where it's possible for an audience to find that presentation, it's an incredible way to see it. The screen really disappears. I refer to it as 3D without the glasses. You know, there's this massive, clear, crisp, bright image that you can lose yourself in. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్. మ్యాసివ్ బ్యాటిల్స్, సర్వైవల్ మూమెంట్స్, ప్రతి సెట్ పీస్ స్కేల్, ఇంటెన్సిటీ, ఎగ్జిక్యూషన్ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. నోలన్ ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్ అప్రోచ్ వల్ల ప్రతి యాక్షన్ సీన్ కి జెన్యూన్ వెయిట్ ఉంటుంది. గ్రీక్ మైథాలజీని, ఫ్యాంటసీ ప్రపంచాన్ని నోలన్ చాలా బిలీవబుల్ గా చూపించాడు. సైక్లోప్స్ సీక్వెన్స్ అయితే మొత్తం సినిమాకి ఒక మేజర్ హైలైట్. క్రియేచర్ డిజైన్, లైటింగ్, సౌండ్ డిజైన్, కేవ్ అట్మాస్ఫియర్ కలిసి ఒక ఇంటెన్స్ హారర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తాయి. సైక్లోప్స్ ని పూర్తిగా రివీల్ చేయకుండా టెన్షన్ బిల్డ్ చేసిన విధానం అయితే ఎక్సెప్షనల్. అండ్ సిర్సీ ఎపిసోడ్ కూడా కంప్లీట్ సర్ప్రైజ్. ఆ సీన్ లో హారర్ ఎలిమెంట్స్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి. ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ప్యూర్ బాడీ హారర్ లా ఉంటుంది. నోలన్ ఫ్యూచర్ లో హారర్ జోనర్ ఎక్స్ప్లోర్ చేసినా కూడా ఎంత ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయగలడో ఈ సినిమా క్లియర్ గా చూపిస్తుంది. But I also wanted to take a technological approach that could be performance driven, and so we wanted to embrace the horror element. I'm a big fan of horror. I think that it's the most visceral of genres. It's the one, in a way, the most purely cinematic of genres, where you're really trying to directly kind of affect the audience with the sound of picture. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మ్యాట్ డేమన్ తన కెరియర్ లోనే ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒడిసియస్ జర్నీలో కనిపించే పెయిన్, డిటర్మినేషన్, గిల్ట్, ఎగ్జాషన్, హోప్, ప్రతి ఎమోషన్ ని ఎఫర్ట్లెస్ గా పోర్ట్రే చేశాడు. అండ్ టామ్ హాలండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ సర్ప్రైజ్. స్పైడర్ మ్యాన్ ఇమేజ్ కి పూర్తి ఆపోజిట్ గా చాలా మెచ్యూర్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టెలిమాకస్ క్యారెక్టర్ ఎమోషనల్ ఆర్క్ చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. అండ్ హనా హాథ్వే యాజ్ పెనలోపి ఈ సినిమాకి ఎమోషనల్ బ్యాక్ బోన్. ఆమె సీన్స్ అన్ని డిగ్నిటీ అండ్ ఎమోషన్ తో నిండిపోతాయి. అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ కంప్లీట్ సీన్ స్టీలర్. తన క్యారెక్టర్ ని ఇరిటేటింగ్ గా, మ్యానిపులేటివ్ గా పోర్ట్రే చేసిన విధానం ఆడియన్స్ కి తన పైన జెన్యూన్ హేట్రెడ్ క్రియేట్ చేస్తుంది. సమంతా మోర్టోన్ యాజ్ సిర్సీ తక్కువ స్క్రీన్ టైమ్ లోనే అన్ఫర్గెటబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది. జెండయా, లుపిటా, ఎలియోట్ పేజ్ తో సపోర్టింగ్ క్యాస్ట్ మొత్తం వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు బాగా చేశారనిపించింది. స్క్రీన్ టైం ఎంత ఉంది అని పక్కన పెడితే వాళ్ళ క్యారెక్టర్ స్టోరీలో న్యాచురల్ గా బ్లెండ్ అవుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్ లుడ్విగ్ గోరన్సన్ మరొకసారి తన బ్రిలియన్స్ ని ప్రూవ్ చేశాడు. క్లాసికల్ ఆర్కెస్ట్రేషన్ ని మోడర్న్ సినిమాటిక్ సౌండ్ తో బ్లెండ్ చేసి ఫినామినల్ స్కోర్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటరలీ థియేటర్ ని షేక్ చేసే అంత పవర్ఫుల్ గా ఉంటుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంటుంది. సైక్లోప్స్ రోర్స్, ఓషన్ వేవ్స్, బ్యాటిల్ సీక్వెన్సెస్, మాన్స్టర్ సౌండ్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ సినిమాకి అసలు స్ట్రెంత్ యాక్షన్ కాదు, ఎమోషన్. ఒడిసియస్ తన ఫ్యామిలీ దగ్గరికి తిరిగి చేరుకోవాలి అనే తపన, పెనలోపి ఎన్నో ఇయర్స్ గా వెయిట్ చేస్తూ ఉండే పేషెంట్స్, టెలిమాకస్ తన ఫాదర్ కోసం వెతికే సీన్స్, ఇవే సినిమాకి సోల్. మూవీ అయిపోయేసరికి ఎమోషనల్ గా అనిపించినా కూడా డీప్లీ సాటిస్ఫైడ్ గా కూడా అనిపిస్తుంది. అండ్ ది ఒడిసీ క్రిస్టోఫర్ నోలన్ కెరియర్ లో మరొక రిమార్కబుల్ అచీవ్మెంట్. ఎపిక్ స్కేల్,
గ్రాండ్ విజువల్స్, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్, ఫినామినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్సెప్షనల్ సౌండ్ డిజైన్, గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్, ప్రతి డిపార్ట్మెంట్ లో సినిమా ఇంప్రెస్ చేస్తుంది. స్టార్టింగ్ లో సినిమా స్లోగా అనిపించినా అది సినిమాకి ఫౌండేషన్ లాగా. ఆ తర్వాత నుంచి సినిమా బిల్డ్ అవుతూ ఫైనల్ యాక్ట్ కి వచ్చేసరికి పూర్తిగా ఇమ్మర్స్ చేసేస్తుంది. మైథాలజీ, యాక్షన్, అడ్వెంచర్, హారర్, ఎమోషన్, ఈ జానరాస్ అన్నిటిని ఒకే స్టోరీలో సీమ్లెస్ గా బ్లెండ్ చేయడం అంటే క్రిస్టోఫర్ నోలన్ కి మాత్రమే సాధ్యం. ది ఒడిసీ ఓన్లీ ఒక గ్రీక్ మైథాలజీ అడాప్టేషన్ మాత్రమే కాదు, ఇది బిగ్ స్క్రీన్ పై ముఖ్యంగా ఐమాక్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాటిక్ స్పెక్టకల్. దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ. సైనింగ్ ఆఫ్. My life is like a Christopher Nolan movie. I don't really understand what's going on. What would you tell him or her? I'd say don't try to understand it, just feel it.